ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుతున్నాం. 1వ వచనం నుంచి చదువుతాను, 2వ వచనం నుంచి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నెంబర్ 172. మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు తెచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. వారితో కలిసి మనమందరము శరీరమొక్కయు మనసొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడడు వారి వలె స్వభావముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అధికమైన తన కృప మహేశ్వరమును రాబో యుగ యుగములు కనపరచు నిమిత్తము మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు ఈ 10వ వచనం అందరూ కలిసి చదువుకోవాలి. మరియు వాటి అందులో మనము నడుచుకోవడానికి దేవుని ముందుగా మనము తీసుకురావడం ఆయన చేసిన పరివారమే ఉన్నాము. ప్రభు సహాయం కోసం ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకమైన మా దేవ, మా ప్రభువుల మీ ప్రియకుమారుడైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రసిద్ధమైన నామంలో మరి ఇది నా తండ్రి ఎల్సదాయి ప్రార్థన మందిరంలో నా ప్రభా, అయోగ్యని నా ప్రభా, ఎన్నికలేని తండ్రి దేవా అన్న తండ్రి మీరు పరిశుద్ధుడు నా ప్రభా. మరి తండ్రి నాలాంటి వాడిని తండ్రి మీరు ఏర్పరచుకొని ఇది నా ప్రభా తండ్రి మీకు సాక్షిగా నన్ను మనం స్థిరపరుస్తూ వచ్చినాడు నా ప్రభా. మరి వాక్యం నా ప్రభా మీరు నాతో మాట్లాడుతున్నారు. అయోగ్యం నన్ను ఎన్నికలేని అపరాధులను నన్ను తండ్రి మీరు మాట్లాడి తండ్రి కేవలం నా ప్రభా మీరు మరుగై ఉండండి నా ప్రభా. నా మాటలు తండ్రి నాయి కాదు నా ప్రభా, మీరు నా నోటారా తండ్రి నా ఊరగా నన్ను వాడుకున్న తండ్రి మీకు తండ్రి సాక్షులు స్థిరపరచండి. మీ ఆత్మధారణ నన్ను నడిపించండి నా ప్రభా. మరి నేను ఏం చేసి చెప్తున్నాను తండ్రి పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మీరు చూపించిన ప్రకారం నేను నడిచినట్లు నా ప్రభా మేమందరం నడుస్తున్నట్లు తండ్రి సహాయం చేయడం. ఒకప్పుడు నా ప్రభా పాపంలో అపరాధంలో చిక్కిన నన్ను నా ప్రభా ప్రేమించి వీధిలో నా ప్రభా మీరు నేను ఏమై ఉన్నారు మీరు తండ్రి కనపరచడానికి నా ప్రభు నన్ను స్థిరపరచడానికి 100 స్తోత్రాలు. మరో పర్యంతం మీరు చేసిన ఉపకారం బట్టి 100 స్తోత్రాలు స్థుతులు చెల్లించు. మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు వాటిని చేయొచ్చు. 2వ వచనం మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపు ఎలాగ నడుచుకున్నామో మనకు అందరికి తెలుసు. ప్రేమటి సోదర మరి మునుపు మనం ఈ వాక్యానికి మరి ఒక గ్రంథం మనం పట్టుకోవడానికి మనము అర్హత లేని వారము, పాపులము. ఏ స్థితిలో మనం ఉన్నామో మరి ప్రభు పరిశుద్ధుడు, మరి ఆయన మనని ఎడబాయలేడండి. ఆయనను ప్రేమించింది కాబట్టి మన మరణ స్థితి నుంచి కాపాడి ఆయనకు బిడ్డలుగా మనని ప్రభు చేస్తూ వచ్చినాడు. మరి ఈ దిన మనము ఎలాగ ఉంటున్నాము, ప్రభు ఒకరికొరకు ఎలా మనము నడుస్తున్నామో ఒక్కసారి మన హృదయంలో తలబూసుకొని ప్రభు ఒక పరిశుద్ధ నామం మనం చేసిన మేలని ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటున్నామండి. 4వ 5వ వచనం కలిసి చదవండి.
ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి ఆయనను దేవుడు కరుణాసంపుడై ఉండి మనం మన అపరాధముల చేత మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా 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 ప్రేమ. మనం ఎలాంటి స్థితిలో ఉంటామండి? ఘోరమైన పాపంలో. ఆ పాపానికి జీతము మరణం. కాబట్టి అలాంటి జీవితంలో మనం ఉన్నాము. మనని ప్రభు ప్రేమించినాడు కాబట్టి ఈ దినం ప్రభు సన్నిధిలో మనం ఆరాధించే వారిగా ఉంటున్నాము. మరి నిజంగా మనం హృదయపూర్తిగా ప్రభువును ఆరాధిస్తున్నామా? హృదయపూర్తిగా మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? మన హృదయంతో ఆరాధిస్తున్నామా? మరి మన నోటి మాటలతో ఆరాధిస్తున్నామా? ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథమే మనకు సెలవిస్తుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు గాని పేదలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇక్కడ ఉందట అండి, దూరముగా వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మరి ఆ హృదయానికి మనం ఎందుకు దూరంగా ఉన్నదంటే మనం చేసిన అపరాధం. ఇంకా మనం చచ్చిన వారం ఉండగా ప్రభు మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ సాహసంలో మనం ఏర్పరచుకున్న తర్వాత మన స్థితి అలా లేదండి. వస్తున్నాము, పోతున్నాము, ప్రభు మార్గంలో కూర్చుంటున్నాము, మరి ఆరాధిస్తున్నాము కాదు. ఎలా ఆరాధిస్తున్నాం ఇక్కడ క్లుప్తంగా చెప్తూ వచ్చినాడు. అదే పాత నియమంలో కూడా యెషయా 29వ అధ్యాయం అనుకుంటా, తీసారా? యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం మనం. యెషయా 29వ అధ్యాయం 13. ప్రభువు ఇలాగ చదువుతున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి ఎలాగుందంటే అండి మనం చూపించే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. అండి యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మన భయభక్తులు ఎలా ఉన్నామంటే దేవుని విషయంలో భయభక్తులు కాదు అని, మానవుల పద్ధతులే, మానవులు చేసేదే మనం చేస్తున్నాం. కానీ దేవునికి భయపడి మనం ఉండేవారుగా ఉంటున్నాము. నిజంగా ఆత్మతో సత్యంతో ఈ దినం ఆరాధించాలి. యోహాను సువార్తలో రాయబడిన ప్రకారంగా ఆ స్త్రీ ఎవరండి? అలాంటి స్త్రీ కన్నా ఘోరమైన మనము వాళ్ళని ప్రభు మనల్ని ప్రేమించినాడు. మరి ఎలా ఆరాధించమన్నాడు? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే తండ్రి కాబట్టి. మరి మనం పరిశుద్ధులమా కాము. ఆయన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరుచుకునే దినం. మరి మనం ఎందుకు ఇంకా అలాగా ఉంటున్నాము? యెషయా 58వ అధ్యాయం 58వ అధ్యాయం 2వ వచనం చదవండి. తమ దేవుని న్యాయవాదిని విడవక న్యాయవిధులను విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినం వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గంలో తెలుసుకున్న నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయించు. ఏమంటాడండి? ఇది నేను కాదండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవా, మరి నేను ఆరాధన సమయంలో ఏం మాట్లాడి అంటే ప్రభు నాతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తమ దేవుని న్యాయ విధిని విడవకుండా నీతిని అనుసరించి వారైనట్లుగా మనము ఎలాగా? అబ్బో, నన్ను చూస్తే ఇక్కడ కూర్చున్నాను, బా ఎంత నీతి ఉందో, ఎంత భక్తి ఉందో అని ఇద్దరు నడుస్తున్నారు. దేవుడు చూసి ఆ సాక్ష్యం ఇస్తున్నాడు అండి. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని మాటనే కదా ఇది. చదవండి ఒకసారి. నీతి అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుస్తూ తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలనని. ఇక్కడ న్యాయం అండి. మనం ప్రభు యొక్క విశ్వాసం, ప్రభు యొక్క నడిచిన మార్గం నడుస్తుంటే ఇలాగా ఈ మాటలు రాయబడుతుంది. నిజంగా మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే
మరి ఆత్మసత్యంతో ఆరాధించి ప్రభు యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి వాళ్ళు ధన్యులు. మరి మనం పెదవులతో ఆరాధిస్తున్నామా, హృదయంతో ఆరాధిస్తున్నామా? మన మన మనసు, మన హృదయం దేవునికి ఎలా సంబంధిస్తున్నాం మనము గ్రహించుకోవాలి. పేమెంట్స్ ఇంకొక మాట, యెషయా 1వ అధ్యాయం. మనం ఆరాధన ప్రవేశించే ముందు ప్రభు నాతో మాట్లాడిన మాటలు, నేను ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టాడంటే, పాపిలలో ప్రధాన పాపి నేను, పాపులలో ప్రధాన పాపి నేను. ప్రభు నన్ను పరిశుద్ధపరిచిండు, ఆయన రక్తం ద్వారా కడిగిండు, ఈ దినం ముందు నిలబెట్టిండంటే ఆయన చిత్తం. అది నేను తిరిగినా తిరగలేదు ఎవరు అనుకుంటాను, నేను చేసింది ఎవరు చేయలేదు. అలాగే ఆ స్థితిలో ఉన్న నన్ను మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ప్రభు కాపాడింటారు. అందుకని ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం. మరి మనము ఎలాగా దేవునికి సంబంధంగా ఉంటున్నామో మరొకసారి మనం హృదయపూర్తిగా తెలుసుకొని ప్రభు యొక్క నామం ఏర్పరచడానికి వెళ్దాం. 1వ అధ్యాయం 11 చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలను బాగుగా మేసిన దూడకవరు నాకు వెక్కసమాయను. ప్రియమిడి సోదరుడా, ఇక్కడ నీవు దేవుని కొరకు ఎంత తపన పడుతున్నావు, నీ హృదయంలో దేవుడు లేకుండా నీ నోటి మాటనే ఆరాధిస్తున్నావు, నీవు ఏ విధంగా ఉంటున్నావు. కానీ ప్రభు ఏమంటున్నా అంటే, నీవు వస్తున్నావు బహుశా దేవుని కొరకు బహుశా బాగా చేస్తున్నాము, మందిరంలో పని లేకుంటే ఆయనకు బలులు అర్పించుకుంటా. ఇది కాదండి, ఇది కాదు ప్రభు కోరుతున్నది. ఈ బలి విషయం కాదు, నీ హృదయం అనే బలి, నీ నలిగిన హృదయం. దేవుడు అంటుంది కదా, వినయం గల మనసు వాళ్ళను నివాసిస్తున్నట్టు మన ప్రభు పరిశుద్ధ దేవుడు ఉండి కూడా. మరి అలాంటి దేవుని మనం పట్టుకొని నోటి మాటలతో ఆరాధిస్తూ మనం దేవుని అనుకుంటే బహుశా అంటున్నాము, ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, ఇలా ఆరాధిస్తున్నాడు, ఎట్లా శృంగరి ఎట్లా ఆరాధిస్తున్నాడో, ఏదో నేను దినానికి ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. ఇది కాదు అడిగేది. నీ హృదయం ఎలా ఉంటుంది ప్రభు సన్నిధిలో. నీవు మందిరం కోసం ఏం చేస్తున్నావు అది పక్కకు పెట్టు. ముందు దేవుడు నిన్ను హృదయానుసారంగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ మనకు దేవుడు అడుగుతలేడండి. ఎందుకంటే ఇవన్నీ నావే, ఆయన ఇస్తే కదా మనకు ఉన్నాయి. ఆయన ఏది మనకు ఏడుకుంటుంది పిలువడిస్తారు. చదవండి ఈ మాట. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. అంటే మీరు ఏం చేస్తున్నారు చూడాలి, ఆ దేవునికి పరిశుద్ధానికి వ్యకత్వం పుట్టిస్తుందంట. అలా కాదండి, ప్రభు చెప్పినప్పుడు మనం హృదయపూర్తిగా ప్రభుకు లోబడాలి. చూసుకుందామా, యెషయా 57వ అధ్యాయం 15వ వచనం. మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరండి? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన తండ్రి ఇలాగ చెప్తున్నా అంటే చదవండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. దేవుడు ఎవరి దగ్గర నివాసిస్తున్నట్ట? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండకుండా వినయం గల వారిని, ప్రభు ఇంత శ్రేష్టంగా చెప్తున్నాడు, నలిగిన ప్రాణం గల వారిని ఉజ్జింపచేయటకు. ఎప్పుడైతే మనం నలిగినామా, నిజంగా మన కష్టాలే కానీ ఇబ్బందులే కానీ దీనికి మనం ఓర్చుకున్నామా? మనం ఎందుకు ఏర్పరచుకున్నాడండి ప్రభు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? అన్యులవలే ఉండనికే కాదండి. యోహాను సువార్త 16వ అధ్యాయం అనుకుంటా 15-16 నుంచి చదవండి ఒకసారి. క్షమండి, మార్క్స్ వార్త ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు మనకు? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు ఎవరండి? ఆ పరిశుద్ధ రక్తంతో కడగబడిన మనము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. చూశాను ఏమంటుంది? సర్వసృష్టికి సువార్త అంటే సర్వసృష్టికి అంటే ఇక మేము వచ్చాము,
అలా కాదండి, ఇక్కడ ఉన్నారు మీరు. ప్రభు ఏర్పరచుకున్న ఒక మాట, మన ప్రభు మనం చేసిన మేలులను మనం ఇతరులకు పంచుకోవాలి. మన ప్రభు మనకు చూపించిన మార్గాలు మనం ఇతరులతో పంచుకోవాలి. లూకాసు వార్త 14:23. ఎందుకో దేవుడే నాకు రాత్రి నుంచి మాటలు 2 చాలా జ్ఞాపకం చేసుకోవచ్చు. అవుదేవా, అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు, ఎట్లా నా ఇల్లు నిండునట్లు. ఎవరి ఇల్లు అండి? ధనంతో మన ఇల్లా? పరిశుద్ధ మందిరం నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయు. వాళ్ళకు బలవంతం చేయము. ఎవరికి బలవంతం చేయాలి? నశించిపోయే ఆత్మలను. మనం చూస్తున్నాము, మనం ముంగట్నే ఉంటారు, కానీ మనము దేవుని మాట పట్టు. ఎందుకంటే భయం మనకు. అరే మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించబడ్డాం కదా, మరి ప్రభు 2 మాటలు చెప్తే ఏమవుతుంది అని చూస్తున్నాం. నేనైతే అలాగనే ఉంటుంది, కొంచెం బాధపడుతుంది కూడా చూసి వెళ్ళిపోతుంది. కాదండి, అందుకని కాదు ప్రభు మనం ఏర్పరచుకున్నాడు. ప్రభు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఒక 2 మాటలు దేవుని ప్రేమ చెప్పాలి. నీతో ఏం చేత కదా, దేవుని ప్రేమ చెప్పు. నీతో ఏం లేదా, దేవుని నామమే అంటే. దేవుని నామమే కాదు మనకు బయలుపరిచేది. ఇంత బలంగా ఈ దినం మనం ఉన్నామంటే ఆ ఒక్క పరిశుద్ధ నామం కదా. ఆ నామం ఉన్నందుకే మనం ఈ దినము ఈ విధంగా రక్షణ. లేకుంటే ఈ సమయం నేను ఇక్కడ నిలబడటం కాదు. బహుశా నా స్థితి ఒక 11 సంవత్సరాలనే అవుతున్నాయి. చనిపోయినాను ప్రభు మనం. అలాగనే ఇక్కడ కూడా ఉన్నాను. మనందరినీ ప్రభు రక్షించింది కాబట్టి ఆయనకు ఇష్టంగా మనం జీవించాలి. మన హృదయం పూర్తిగా ఆయనను ఆరాధించాలి, మన మనసు పూర్తిగా ఆరాధించాలి. మన మాటలతో వస్తున్నాం ఇక్కడ ప్రభు అంటున్నాం, అదే కాదు. యెషయా 40 నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. ఎవరి చిత్తం అండి? ఇప్పుడు ప్రభు చిత్తం ఏంది? ప్రియమైన సోదరుడు, ఒక్కసారి మనం గమనించుకుంటే ప్రభు చిత్తం ఒకటే, ఆత్మల భారం కలిగి జీవించండి. ఈ ఒక సమయంలో చచ్చిన పరిస్థితిలో ఉన్నావు నువ్వు, మరి ఈ దినం ఎలా ఉంటున్నావు? నేను రక్షించుకున్నా, నా రక్తం ద్వారా కడిగినా, మరి నేను ముంగటి ఎత్తుకుంటున్నా, వాళ్ళని ఎలా చూస్తున్నావు? ప్రభు ఒక ప్రేమను వివరిస్తున్నావా? వస్తున్నా, ఆరాధిస్తున్నా, దేవుని మందిరంలో ఉంటున్నా, దేవుడికి నేను ఏం లేదు లోటు చూస్తున్నా, అది కాదు దేవుడికి. ఎందుకంటే ఆయన ఏంటి మన తన ఏముండదండి. ఆయన ఇచ్చినది మన ప్రాణము ఆయన పరిశుద్ధ రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. ప్రియమటి సోదరుడా, మరి ఇది ఆయనకు ఇష్టంగా జీవించడానికి ప్రభు ఒక వాక్యం మనం కొనసాగించడానికి కీర్తన 50వ అధ్యాయం 1 చూసి 6వ ప్రయత్నం 50వ అధ్యాయం కీర్తన 50వ అధ్యాయం 8 నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుతున్నవి. ఏం కనిపిస్తున్నాయంటే ఇప్పుడు దహన బలులు. నిజంగా మనం ఎలా అర్పిస్తున్నామో ప్రభు చూస్తున్నాం కాబట్టి ప్రభువుకు మనము దగ్గరగా ఉండాలి. మనం దూరంగా ఉంటున్నాం ప్రభుత్వం. ఎందుకు దూరంగా ఉంటున్నాం అంటే ప్రభువును ప్రేమించినాం. ఆయన కూడా మనము చూపేదారా మాటల ద్వారా. ఒకటే మాట అంటే ప్రభు ఒక మాట అంటుంది, ఆజ్ఞాత్రికమే పాపం. ఆయన ఆజ్ఞ ప్రేమించమంటున్నాం. మరి ఇది స్వభావం మనం ఏదైతే శరీరంతో ఉన్నామో, మన పిల్లలు ఉన్నారు, మనం ఫ్యామిలీ ఉంది, మన పిల్లలు ఎప్పుడెప్పుడు మనని కోపం పిలుస్తారో తెలుసు మనకు. కాకపోతే ఎందుకు మన కోపం పుట్టిస్తారంటే కొద్దిగా సాతానం తెచ్చి ముంగడి పెడుతుంటారు. మళ్ళీ మన ప్రభావం వెళ్ళాల్సిన కోపం చూపిస్తే ఇవాళనే మా బాబుని కొట్టాలి, కోపం చూపిస్తాం. ఎందుకు? ఇవాళ నన్ను క్షమించండి. కోపపడలేదు. మనం ఏం చేస్తామంటే చిన్న మాటలు కోపపడతాం. వారిని ఇది కోపపడేది కూడా ఆజ్ఞాత్మకం. దేవుడు కోపపడదు, ప్రేమించుకుంటున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుకున్నాడు. మరి ఆయన ఆజ్ఞలు పాటించే ఆ మొదటిదే ప్రేమ. ఆ ప్రేమతో మనం కలిగి ఉంటున్నాము. రండి మత్తయి సువార్త ఇప్పుడు చదువుకొని మనము మత్తయి సువార్త 6వ
15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను కనపరచును, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. మనం ఎలా అంటే నిజంగా ఆ భయంతో, దేవుని భయంతో మనము ఆరాధిస్తూ ఇలాగా ఉండదండి. రండి, మనం చదువుకున్న భాగము ఎఫెసీ 2వ అధ్యాయం మనం ఒకసారి చదువుకొని అందులో ప్రభు ఒక్క మాట నాకు చూపిస్తున్నాను. ఒక్క మాట, మనము ఆయనకు మనము శిక్షకి పాత్రలుగా ఇప్పుడు మన ప్రభు క్లియర్ చేపిస్తున్నాడు. చదువుకుందామా? మెల్లగా, నిదానంగా అందరం కలిసి చదువుకుందామా? 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం చదువుతాం. మీరు మీరు చేసిన వారు ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించి మీరు వాటిని మన శ్రేయాసులను ఆస్వాదించి స్వభావసిద్ధంగా దైవ ఉగ్రతకు, ఇక్కడ దైవ ఉగ్రతకు పాత్రగా ఉంటుంది. మనం భక్తి, మన శక్తి మనదేం కాదు. ఆ ప్రభు మనకి ఇచ్చినప్పుడే శక్తి ఇవన్నీ వస్తుంది. కాకపోతే మనం ఈ దినము ఆయనకు అటాచ్మెంట్ ఎట్లా ఉన్నాము, ప్రభుకు ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాము. నేను బహుశా చెప్తున్నానేమో మీ ముంగట ఎంత ప్రస్తుతం మాట, కానీ నేను నా తండ్రికి ఎలాగ దగ్గరున్నాను అది నా ఉదయం తెలుసు, తండ్రికి తెలుసు. అందుకని తండ్రి అంటున్నాను, నీవు ఆత్మసత్యంతో ఆలోచించు. నేను నా రక్తంతో నిన్ను కొన్నా కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ ప్రేమ కలిగి మనము ప్రభు యొక్క నామము మయంపరచడానికి ఈ కొన్ని మాటలు దేవుడు గురించి ఆశీర్వదించుకుంటాం.